మర్చిపోకండి రాముడి గురించి. ఆయన పూర్తిగా 4 నెలల కాలం పూర్తిగా వస్తుంది. రామచంద్రుడు చూశాడు, ఇతనికి ఆడినటువంటి మాటని మర్చిపోయేటటువంటి స్థితి ఏర్పడింది. ఇది మంచిది కాదు. ఇది అతడి గురించి అతడికి తెలియచేయవలసినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే రామచంద్రుడు సుగ్రీవుణ్ణి ఇతడు నాకు నాథుడు అని అనుకున్నాడు. లోకనాథ పురాభూత్వ సుగ్రీవన్ నాథమిచ్చతి, ఈ సుగ్రీవుడు నా తరఫున గార్డియన్ అని అనుకున్నాం కదా. మరి అలాంటి వాడు తప్పు చేస్తుంటే మనం చూస్తూ కూర్చోవచ్చా? చాలా మందికి మనలో ఆ లక్షణం ఉందండి. మనలో అంటే మీరంతా మంచివాళ్ళు అయ్యి ఉంటారనుకోండి, కానీ జనరల్ పబ్లిక్ కొంత లక్షణం ఉందండి. తన మిత్రుడైనా సరే వాడు తప్పు చేస్తుంటే ఎందుకైనా చెప్తే కోపాలు వస్తాయండి. ఎందుకండి వదిలేసాను, వాడి మానాన్ని వాడు పోతాడంటే. అలా ఉండేవాడు ఎప్పుడు కూడా నిజమైన మిత్రుడు కానే కాదు. వాడు నిన్ను కోప్పడ్డా సరే, నిన్ను కొట్టినా సరే, నిన్ను తిట్టినా సరే, వాడికి ఇది మంచి అయితే తప్పకుండా చెప్పి తీరాలి. వాడిని ఆ మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం మనం చేసి తీరాలి. స్నేహం పోతుందేమోనండి, మంచితనం పోతుందేమోనండి, ఏమైనా అనుకుంటారేమో అనుకోండి అని నువ్వు ఊరుకుని వాడు పాడైపోతుంటే నువ్వు కనుక అలా వదిలినట్టయితే వాడిని నువ్వు నిజంగా నాశనం చేసిన వాడివే అవుతావు. వాడు పాడైపోవడంలో ఆ ఫలితం పాపం నీకే వస్తున్నాయి, వాడికంటే ఎక్కువ కూడా. సుగ్రీవుణ్ణి తనకి గార్డియన్ అని అనుకున్నాడు. అలాంటి సుగ్రీవుడు ఇలా ఆడిన మాటని మరిచిపోయేటటువంటి సన్నివేశం ఎదురైంది. ఏం చేయాలి? అతనికి రిమైండ్ చేయాలి. చాతుర్మాస్య కాలం పూర్తవస్తుంటే రామచంద్రుడు లక్ష్మణ స్వామిని పిలిచాడు. లక్ష్మణ, సుగ్రీవుడికి సుఖాలు పొందమని మనం ఇచ్చిన సమయం పూర్తిగా వస్తుంది, కానీ ఇప్పటికీ అతని దగ్గర నుంచి ఏం చలనం కనిపించగల. ఒక్కసారి వెళ్ళి అతనికి రిమైండ్ చేయి. లక్ష్మణ స్వామికి మొదటి నుంచి అసలు ఒళ్ళు మండుతూ ఉంటుందండి. అసలే కోపిష్టివాడు. అందులో సుగ్రీవుడు రామచంద్రుడిని ఒక మధ్య కొమ్మ వేసి ఆయన కూర్చోబెట్టి పక్కన వెళ్ళి తగునమా తను కూర్చోవడం, ఇలాంటివన్నీ చూస్తే లక్ష్మణ స్వామికి మరీ ఒళ్ళు మండుతుందండి. అలాంటి స్థితిలో ఉండే లక్ష్మణ స్వామిని వెళ్ళి ఒక్కసారి అతను హెచ్చరించి రావావు అని అన్నాడు అనుకోండి, ఇంకా లక్ష్మణ స్వామి ఎట్లా ఉంటాడో మనం ఊహించవచ్చు. 5 తలల పాము కస్సు బుస్సు అన్నట్టుగా లక్ష్మణ స్వామి బయలుదేరాడు. ఏం చెప్పాడు తెలిసిన? సుగ్రీవా, నచ సంకుచిత పంథా ఏన వాలి హతోగత సమయే తిష్ఠ సుగ్రీవ మా వాలి పథం అన్వగాహ. నాయనా, ఒకసారి ఒక మాట అన్న మాటని మరిచిపోయేవాడు, ఒకసారి ఒక ఉపకారం చేస్తానని ప్రతిజ్ఞ చేసి దానిని మరిచిపోయేవాడు, ఒకరి నుంచి ఒక లాభాన్ని పొంది దానిని మరిచిపోయేవాడు చాలా దుర్మార్గుడు. కృతార్థాహి అకృతార్థానాం మిత్రాణం నభవంతియే. వాడు రావాల్సిన లాభాన్ని ఏదో పొందేసిన తర్వాత ఇంకొకరికి నేను నీకు ఇది చేస్తానని ప్రామిస్ చేసి ఎవడైతే అలాంటి ప్రామిస్ని మరిచిపోతుంటాడో, చేయాల్సినటువంటి పనిని మానివేస్తుంటాడో తాన్ మృతానపి క్రవ్యాదా కృతజ్ఞాన నోపభుంజతే. వాడు చనిపోయిన తర్వాత శ్మశానంలో వాడి శవాన్ని పారవేసిన గద్దలు కూడా, రాబందులు కూడా వచ్చి ఆ బాడీస్ని ముట్టుకోవు. కృతజ్ఞుడైనటువంటి వ్యక్తిని చనిపోయిన తర్వాత రాబందులు కూడా ముట్టుకోగుతుంది. అంటే ఎంత దుష్టుడని అర్థం. వారి శవాన్ని కూడా ముట్టుకోగుతుంది. అలాంటి స్థితిలోకి నువ్వు వెళ్ళాలని నేను అనుకోవట్లేదా? నువ్వు ఒక ప్రామిస్ చేశావు, కానీ నువ్వు మర్చిపోతున్నావు. ఇదివరకు వాడు ఒక్కడే వెళ్ళాడు, కానీ చేసిన ప్రామిస్ని మర్చిపోయేటటువంటి సన్నివేశం ఎదురైతే నేను ఒక్కడిని కాదు, సదాంధవం నీతో పాటు ఉండేటువంటి మొత్తం నీ వాళ్ళ అందరినీ కలిపి పంపిస్తా. ఎక్కడికి? ఏన వాలి హతో గత. వాలి వెళ్ళినటువంటి దారి ఒకటి ఇంకా మూసేలేదా?
అది ఇంకా తెరిచే పెట్ట ఆ మార్గంలో నువ్వు వెళ్ళాలి అని నేను అనుకోవట్లే. నువ్వు కూడా ఆ మార్గంలో వెళ్ళాలి అని అనుకోకు. ఎందుకంటే సమయే తిష్ట. నువ్వు ఒకసారి ఒక మాట అన్నావు, ఆ మాట మీద నిలబడే ప్రయత్నం